నమస్కారం. దేశానికి వెన్నెముక రైతు. కానీ నేడు ఆ రైతు వెన్ను విరిగిపోతోంది. భూములే కాదు, గుండెలు బీటలు వారిపోతున్నాయి. తడారిన ఎడారి గుండెలు ఉరితాళ్లకు కంకుల్లా కొయ్యవారిపోతున్నాయి. అనాదిగా లేదులే పునాదికి గుర్తింపు అన్నట్లు పునాది లాంటి రైతుకు ఆదరణ కరువవుతోంది. ఆదుకునేవారు లేక, అప్పులు తీర్చే దారి లేక అనాథ శవమవుతున్నాడు. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టినే నమ్ముకున్న మట్టి మనిషి జీవితం అర్థాంతరంగా మట్టిలో కలిసిపోతోంది. నేతలెందరొచ్చినా తలరాతలు మారనివి అంటే రైతులవేనేమో. అలాంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అర్థాంతరంగా తనువు చాలించుకుంటున్నారు. వారికి చేయూతనిద్దాం, అందరం ఏకకంఠంతో భరోసా గీతం పాడుదామంటూ తెలంగాణ రచయితల వేదిక ముందుకొచ్చింది. ఉద్యమ గీతమై ఎదుర్కొందామంటూ నినదించింది. ఇటీవల తెలంగాణ శాశ్వత పరిషత్తులో ప్రముఖుల సమక్షంలో తెరవే భరోసా గీతమైంది. ఆ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మీకందిస్తోంది మీ దక్కన్ టీవీ. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి సుప్రీంకోర్టు మాజీ పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, ప్రొఫెసర్ కోదండరాం, అందిశ్రీ, నిఖిలేశ్వర్, విమల, గాజుల శ్రీధర్, గాజోజు నాగభూషణం, కాసుల లింగారెడ్డి, కనకవ్వ, రైతు జేఏసీ నాయకురాలు సజయ, ఇంకా మరెందరో కవులు, రచయితలు, కళాకారులు ఈ భరోసా గీతం పాడుదాం కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ కాసుల లింగారెడ్డి రైతు ఆత్మహత్యల గురించి ఏం మాట్లాడారో వినండి. ఏండ్ల తరబడి, దశాబ్దాల తరబడి మాట్లాడిన మాటని, రాసుకున్న వాక్యాలని తిప్పి తిప్పి రాసుకుంటూ పోతూ ఉన్నాం. అంటే ఒక సమస్య ఒక దగ్గర పరిష్కారం పొందక అదే విషయాన్ని పదే పదే మాట్లాడుకుంటూ పోవటం అనేది, అంటే సమాజము తను ఏ దిక్కుగా ప్రయాణిస్తుందో మనకి చెప్పకనే చెప్తున్నట్టుగా ఉంటుంది. 1998లో బహుశా చాలామంది గుర్తుండే ఉంటుంది, ఇట్లాంటి ఒక సందర్భాన్ని తెలంగాణ సమాజం ఎదుర్కొంది. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో చాలా విచిత్రమైన వ్యాఖ్యానాలు ఆ రోజు విన్నాము. అట్లాంటి విచిత్రమైన వ్యాఖ్యానాలు ఈరోజు కూడా వింటున్నాం. ఆ సందర్భంలో ప్రతిరోజు మరణం చివరి అంచుల దాకా వెళ్ళి వస్తున్న వాళ్ళం, మరణాన్ని ప్రేమించినంతగా జీవితాన్ని ప్రేమించే వాళ్ళం, మరణించి జీవించే హక్కుని పొందాలనుకుంటున్న వాళ్ళం అని చెప్పేసి నేను 98లో రైతు ఆత్మహత్యల మీద కవిత రాస్తే అది ఎన్నాద్రి సంకలనంలోకి వచ్చింది. విచిత్రంగా 17-16 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇవాళ అదే రైతు ఆత్మహత్యల మీద కవి సమ్మేళనం పెడితే మళ్ళీ కవిత రాయాల్సిన పరిస్థితి. అంటే ఒక సమస్యని కవులో, మేధావులో లేదా కొంత చైతన్యమున్న సమూహాలు ఆ సమస్యను లేవనెత్తినప్పుడు దానికి ఒక పరిష్కారాన్ని కనుక్కునే దిశలో ఈ ప్రభుత్వాలు కానీ ఈ పాలకవర్గాలు కానీ చేయట్లేదనేది మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. వీళ్ళు చెబుతున్న లెక్కల్లో, వీళ్ళు దాటవేసే విధానంలో రైతుల ఆత్మహత్యల కారణాలు పంట కాదు, రుణాలు కాదు, వ్యవసాయ సంక్షోభం కాదు, కుటుంబ కలహాలని, లేకపోతే చాలా అపహాస్యంగా ప్రేమ వ్యవహారం అని, ఇంపార్టెన్సీ అని చెప్పేసి చెప్తున్న సందర్భంలో ఇక్కడ అదే శాఖ ఇచ్చిన గణాంకాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన పర్సెంటేజ్ ఏంటంటే 20% రైతులు రుణాలు తీర్చలేక చనిపోతున్నారు, 18.9% వేసిన పంట చేతికి రాక నష్టపోవడం వల్ల మరణిస్తున్నారు, 20.8% కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు, 13% దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు, 4.3% వీళ్ళు వ్యసనాలకు బానిసై ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలు. అన్వర్ కవి రైతు బతుకు గురించి ఇలా కవిత్వీకరించారు. పొలం రైతుది కాదు బిడ్డ, అది కౌలుది. పంట రైతుది కాదు బిడ్డ, ఆసామిది. మార్కెట్ల పంట కుప్పల కాడున్నది దళారులు. వానెప్పుడో పట్టదనంగా ముదిరిన ఎండలలో దుద్దిగుండింది రైతమ్మ.
కళలు కానీ మంచి విత్తనాల్ని పట్టుకొచ్చి ఆరుగాలం పొలంలో పనిచేసింది రైతమ్మ. కలుపు మొక్కల్ని పీకి పంటను పగలు రాత్రి కాపాడింది రైతమ్మ. పంట బాగా పండాలని ఎరువు పెట్టి ఏపుగా చేసింది రైతమ్మ. పంట పండింది. పండిన పంట బస్తాలు నిండినాయి. బస్తాలు నిండిన పంట మార్కెట్కి వచ్చింది. మార్కెట్కి వచ్చిన పంట రేటు పెరిగింది. పంట పండినా రేటు పెరిగినా మరి రైతేడమ్మా. బిడ్డ లెక్క పెట్టుకో, ఈ సంవత్సరం ఇప్పటికే లెక్కలేనన్ని మంది రైతులు సచిన్లు. బిడ్డ రైతు గురించి ఎందుకులే, నువ్వు నేను ఏం చేస్తాం బిడ్డ? పోయిన పానాలను తేగలమా? పోతున్న పానాలను ఆపగలమా? అమ్మ ఇవాళ రైతు గురించి ఎందుకన్నావు? అమ్మ ఇవాళ రైతు గురించి ఎందుకన్నావు? రేపు బువ్వ గురించి ఎందుకంటావా? రైతు లేకుంటే బువ్వ ఎక్కడదమ్మా? పొలం తెలవని నువ్వు బువ్వ గురించి చెప్తున్నావు బిడ్డ. పొలం తెలవని నువ్వు బువ్వ గురించి చెప్తున్నావు బిడ్డ. రైతు తెలవని వాడు గోదాముల గురించి చెప్తున్నాడు బిడ్డ. రైతు శవాల మీదకి వెళ్ళి సూపర్ మార్కెట్ నిండుతానే బిడ్డ. ఎక్కడో పండిన పంట నీ ఇంటికి వస్తుంది బిడ్డ. రైతు తిండి లేక సావలేదు బిడ్డ. బతుకు లేక సచిండు. రైతన్నా మేలుకో దేశాన్ని ఏలుకో అంటూ ఓ కవయిత్రి కవితాగానం చేశారు. ఆధునిక కుట్ర అనే కవితను వినిపించారు తెరవే ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తిరుమల్. మీరు వినండి. ఆధునిక కుట్ర. మెతుకు మెతుకుపై బతుకు చిత్రం, ముద్ద ముద్దకి కన్నీటి దృశ్యం. అన్నం అసలు సహించటంలే, కడుపులో కర్రు పెట్టి దేవేసినట్టుంది. రేగిన జుట్టు, మాసిన గడ్డం, చిరుగుల పంచె, ఎండకు ఎండి వానకు తడిసి ఎముకల గూడుపై వేలాడే చర్మం, శూన్యంలోకి చూస్తూ ఊపిరి వదిలినట్లుంది. పక్కన ఖాళీ పురుగు మందుల డబ్బా, ఉగాది నాడు ఇష్టంగా పేరుకున్న ఏరువాక పగ్గం ఉరితాడై ఉసురు తీసింది. కాడి బరువైంది. మేడి ప్రశ్నార్థకం గుర్తులో ఉంటుంది. వ్యవసాయదారుడి మేడి ప్రశ్నార్థకమైంది. అమ్మతోడు అరక హత్యకు గురైంది. ఆత్మహత్య కాదు, హత్యకు గురైంది. పలాయనవాదురాలా రాల్చండి ఇంకా 4 ఎక్స్గ్రేషియా రాళ్ళు. ఇవాళ పోటీలు పెడుతున్నారు కదా, ఎక్స్గ్రేషియా
రాల్చండిక 4 ఎక్స్గేసియా రాళ్ళు, కార్చండిక 2 మొసలి కన్నీటి బొట్లు. ఎవడిని నిందించినా లాభం లేదు. ఇప్పటితో ఈ కథకు ముగింపు కాదు. ఎవడిని నిందించినా లాభం లేదు. ఇప్పటితో ఈ కథకు ముగింపు కాదు. మట్టికి, మనిషికి, పశువుకి, అరకకి, చెత్తకి, చేనికి, విత్తనానికి, విలువలకి మధ్య బంధాన్ని బలవంతంగా తెంచేసి పైరుని పరాయీకరణ మంత్రం మింగేసింది. పైరుని పరాయీకరణ మంత్రం మింగేసింది. జీవోత్సవాన్ని ఆధునిక కుట్ర హత్య చేసింది. నాన్న కావాలి అంటూ ఆత్రత నిండిన కవితను వినిపించారు కవి బెల్లి యాదయ్య. నాన్న కావాలి మాకు, మా నాన్నే దిక్కు దశ, ఆయన రెక్కల కష్టమే మా డొక్కల్ని నింపే నమ్మకం. మాకు మా నాన్నే దిక్కు దశ, ఆయన రెక్కల కష్టమే మా డొక్కల్ని నింపే నమ్మకం. నాన్నకు పొలమే బతుకాశ, అందులో విత్తిన కలలే రక్త ప్రసరణ. ఈ సాపేక్ష జీవధర్మమే మేం అనాథలం అవ్వడానికి తల్లివేరు. ఇందరం ఇన్ని మన్వంతరాలు ఆవాస కాసారాలుగా ఫలదీకరణ చెందడానికి ఆధారం భూమి. సుప్తదేహాలకి ఇంద్రియాల పూలను కుట్టి వంశపు బొంగరాన్ని కులగోత్రాల పురులతో ధారావాహికంగా తిప్పుతున్న జ్ఞానధారం భూమి. ఈ గురుత్వాకర్షక సూక్తి తోరణమే నాన్నను నాగలిగా అమర్చిన కవివడ్రంగి. గడపలో పసుపు లాంటి మా ఇంటి మర్యాద పొరకాచటలతో కడగబడింది వీధిలో మునేడు. కాలం ఏటా బుర్రబోదు. దేవుడు వానకన్ను తెరవాలే కానీ సావున్నతమైన చెరులు కుంటలు కాసేపట్లో నిండి నీటి నాట్యం చేస్తాయి. కాలం ఏటా బుర్రబోదు. దేవుడు వానకన్ను తెరవాలే కానీ సావున్నతమైన చెరులు కుంటలు కాసేపట్లో నిండి నీటి నాట్యం చేస్తాయి. మిన్ను మెరుపుకోటై ఉరమకుండా, మన్ను ముసురుపాటకు తడవకుండా దునియా నడిచేదెట్లా? ఈ ధైర్య తరంగ ధైర్యమే నాన్నను దుక్కిటెద్దును చేసిన ఆంతరింగికుడు. తలలో అన్నం పిల్లలాంటి మా పొలం కుదువబడింది అప్పంద బంధాల్లో నిరుడు. త్రుల్లే కలిమిలోనే కాదు, కుమిలే లేమిలోనూ వెన్నంటి ఉండాలని కూడా అంటుంటాం. అన్నిసార్లు తినడమే కాదు, కొన్నిసార్లైనా పెట్టాలని కదా వింటుంటాం. ఈ నీతి పాదరసమే నాన్నను పునఃభూసేవకు వినియోగించిన యోగి. పొద్దుతిరుగుడు వంటి అమ్మ నుదుటిబొట్టు తుడవబడింది అమానవ అవమానాలతో నేడు. ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నది దుమ్ము పాలైన మా మర్యాదను ఒడగట్టమని కాదు, కోసి పోగులు వేయబడ్డ మా పొలాన్ని కొనిపెట్టమని కాదు, పరువు తూకం వేసుకొని తనతో పాటు పనిముట్లను ఖాళీ చేసి ఖాళీ చేసి మా మధ్య లేకుండా పోయిన మా నాన్నను వెతికిపెట్టమని. కవి గాజోజు నాగభూషణం రైతు ఆత్మహత్యల నివారణకు ఏం చేయాలో ఇలా మాట్లాడారు. రైతు ఇప్పుడు సమస్యల పద్మవ్యూహంలో చిక్కినటువంటి ఒక అభిమన్యుడు. ఆయన మరణానికి 100 కారణాలు చుట్టూ కమ్ముకున్నటువంటి ఒక కర్ణుడు. అనేక ద్రోహాలు శరపరంపరగా దేహాన్ని చీల్చిన సందర్భం లోపల అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మునిలాగా రైతు జీవితం ఉంది నిజానికి. మరి ఇట్లాంటి రైతు జీవితాన్ని మార్చాలంటే పాలకులుగా వాళ్ళతో పాటు ఇవాళ సభ్య సమాజానికి కూడాను మనం కూడా గుండెల మీద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో సంఖ్య చూసుకుంటే కనుక ఒక యుద్ధంలో జరిగినటువంటి ప్రాణ నష్టం కంటే కూడా రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ యుద్ధ నివారణ చర్యలుగా ఇమ్మీడియట్గా స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ మిగతా పత్రికలు చెప్పాయను, ప్రతిపక్షాలు చెప్పాయను, లేక ప్రజా సంఘాలు చెప్పాయను, ఇంకెవరో చెప్పాయని చెప్పి ప్రభుత్వాలు వేరు వాదనలు చేయకుండా ఒక్కటి ఇవాళ రైతు పాదాల చెంతకు మనం అంతా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ రైతు జీవితాలను కాపాడుకోవడానికి ఆరిపోతున్న జ్యోతికి 2 వైపులా మనం చేతులు అడ్డుపెట్టి కాపాడాల్సిన అవసరం ఉంది. శ్రీశ్రీ అన్నాడు, కష్టజీవికి కుడి ఎడమలుగా ఉండేవాడే కవి అని. మరి రైతును మించిన కష్టజీవి వల్ల ఎవరున్నారు? ఆ రైతు జీవితమే ఆరిపోతున్న సందర్భం లోపల ఆ జ్యోతిని ఆరిపోకుండా మన కళాలను గలాలను 2 చేతులు అద్దం పెట్టి ఆ రైతుకు మనము ఆ ప్రాణాన్ని ఆరిపోకుండా, ప్రాణ జ్యోతిని ఆరిపోకుండా బుద్ధిజీవులుగా మనం ఉండాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ప్రజా వాగ్గేయకారుడు అందశ్రీ ఏమంటున్నారో ఆలకించండి. 15 నెలలకు సంఖ్యాపరంగా కూడా 1000కి ఎక్కువ రైతుల ఆత్మహత్యలు. ఎనుకొండలు లేని తెలంగాణ కలగన్నం. ప్రపంచానికి అన్నమై ఆకలి తీర్చే రైతులు సావద్దనుకున్నాం. అవన్నీ యథాతథంగా కళ్ళ ముందట
కనబడుతూనే ఉన్నాయి. ఇలా 6 లక్షలు చస్తున్న రైతులకు ఆసరైతే తప్పేం లేకపోవచ్చు, కానీ వాళ్ళ సావును త్రాసేయడం కింద అయితే మాత్రం చాలా ప్రమాదం ఉంది. ప్రజల ఓట్లతోటి పాలనలోకి అధికారాలకు వచ్చిన మనము చనిపోయిన కుటుంబం కాడికి పోయి పలకరించే సంస్కారాన్ని కోల్పోతున్నాం మనం. అది నిజంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కష్టాలను ఏకముఖంగా ఒక నివృత్తి చేసినట్టు, అదే రైతు సావు వద్దు అని ప్రభుత్వం అనుకుంటే ఒక చిన్న పని కూడా ఈ సావులకు ఒక భరోసా ఇస్తే, వాళ్ళకి ఎక్స్గ్రేసియల్ ప్రకటించడం కాకుండా వాళ్ళకి ఎన్నుదన్నుగా ఒక బాధ్యత ఇచ్చి మీరు మీకేం కావాలనో చెప్పండి, కరెంటు ఎన్ని గంటలైనా పోదు అని ఎంత అభయం ఇచ్చి మనం ఎంత సాధించినామని చెప్పుకున్నామో, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజు కూడా రైతు సాగు జరగన్నాడే బంగారు తెలంగాణ భవిష్యత్తుకు దారులు వేసిన వాళ్ళం అవుతాం. రైతు సంరక్షణ కోసము ప్రతి ఒక్క సమస్య కోసం మనము వెనుదిరగకపోతే మాత్రం వాళ్ళు చెప్పినే నిజాలైతాయి. ఎద్దేడ్చిన నేలలో వ్యవసాయము, రైతేడ్చిన నేలలో దేశము సుభిక్షము ఉండదు. జై తెలంగాణ. ప్రొఫెసర్ జయతీర్ తిరుమలరావు ప్రసంగం వినండి. వీటిని చర్చించుకోవాలంటే ఏకముఖంగా రచయితలు కవి చదివేసి వెళ్ళిపోయి హాయిగా ఉండడం కాదు. ఇక్కడ ఆ రైతు కుటుంబాల మనుషుల మధ్య, ఆ గాథల మధ్య, ఆ దీనమైన జీవితాల మధ్య, వారి ఉద్యమ చైతన్యం మధ్య మనం మన భౌతికంగా మన శరీరాలు, మన కళలు ఇక్కడ ఉండడం వల్ల, ఆ స్పర్శ వల్ల, ఆ కరెంటు వల్ల మన అక్షరాలు మరింత శక్తివంతం కావాలి. కేవలం అంతేకాదు, మేధావులు ఉన్నారు, వాళ్ళ సూచనలు కావాలి, వాళ్ళ ఆలోచనలు కావాలి. ఇవి లేకుండా మనం ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణకి ఆలోచన చెయ్యలేము. ఇవాళ మనకు అలాంటి ఒక కార్యాచరణ అవసరం. ఆ కార్యాచరణ లేకుండా మనము విదేశీ పరరాష్ట్ర సమస్యలకి మాత్రమే ప్రతిస్పందిస్తున్నాడు తెలుగు కవి అనే అపవాదు రాకుండా ఉండడం కోసం ఇవాళ ఈ తెలుగు నేల మీద, ఈ తెలంగాణ నేల మీద జరిగే ఆత్మహత్యల మీద మాట్లాడడం అవసరం. ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ప్రకటనలు వస్తాయి, మీటింగులు పెడతాము, ఇంకేదో చేస్తాము, ఉద్యమాలు చేస్తాము, కొవ్వొత్తులు వెలిగిస్తాము. మన రైతు, నా శరీరంలో ఒక రైతు, నా తెలంగాణ లోగోలో ఒక పంట పొలాల వరికంకుల జొండ కంకల బొమ్మలు పెట్టుకున్నందుకు తెలంగాణ రచయితల వేదిక రైతును పట్టించుకోక తప్పదు. చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఎక్కడికి పోతుంది రైతు సమస్య? ఇది వాళ్ళతో ఆగేదేనా? ప్రతి సంవత్సరం అక్టోబర్, సెప్టెంబర్ నెలలో ఇలా జరుగుతున్నాయని అనుకోవడమేనా? అది ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఆపలేకపోతున్నాము? ఆపకుండా ఉండడానికి కార్యాచరణ ఏమిటి? ఆలోచన ఏమిటి? ఏం చేశారు? జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రైతు ఆత్మహత్యల నివారణకు చేపట్టాల్సిన అంశాల గురించి ఇలా మాట్లాడారు. ఇప్పుడు మనం అందరం రైతుకు సహాయం చేయాలని ఎందుకు అడుగుతున్నాం? పాపం రైతు అని అడుగుతున్నామా? నా దృష్టిలో రైతు కోసం అడగద్దు, మన కోసం అడగాలి. ఎందుకంటే రైతు జాగ్రత్తగా పండిస్తే మనకు తిండి మంచిగా దొరుకుతుంది. ఆయన జాగ్రత్తగా చూసుకోకపోతే మనకు తిండి గింజలు దొరికాయి. రష్యాలోని వడ్లు గోధుమలో, చైనాలోని వడ్లో మనం తెచ్చుకొని తినవలసినటువంటి దుస్థితి వస్తుంది. అవి మనకు పడతాయో పడేయో వాటి పరిస్థితి ఏందో. ఇప్పటికే ఆ మందులు వేసినట్టు పండించినటువంటి పండ్లు కానీ కూరగాయలు కానీ మంచిది కాదని రోజుకోసారి పేపర్లు చదువుతూనే ఉన్నాం. మరి రైతుకు జాగ్రత్తగా మనం ఆదుకొని ఉంటే ఈ సమస్యలు లేని తిండి గింజలు మన దగ్గర దొరికేవి కదా. అమెరికాకి వెళ్ళి కినోవా రావాలని చూస్తున్నాం, కానీ మన దగ్గరికి వెళ్ళే కొర్రలు పండించుకుందామనే ఆలోచన మాత్రం మన దగ్గర ఉండలేదు. ఇవన్నీ సమస్యలు. మొన్న నేను ఒక రాజకీయ నాయకుడిని అడిగిన, మీ దగ్గర సీతాఫలాలు దొరుకుతాయి కదనండి, ఒక్కరోజు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ పెట్టియండి, ఆ సీతాఫలాలలో వచ్చే పోషకాల మీద ఒక లెక్చర్ ఇప్పియండి. అమెరికాలో దొరికే పండ్ల మీద మన దగ్గర పరిశోధన ఉన్నది, కానీ మా పరిగిలో దొరికే పండ్ల మీద మాత్రం పరిశోధన మన దగ్గర లేదు. వీటిని మనం తెచ్చి దాంతో ఇక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్ చేస్తారో ఆ ఐస్ క్రీమ్ కూడా ఆడబెట్టి మీరు నిజంగా ఇది చెయ్యొచ్చని తెలిస్తే రైతుకి ఎంత ఆసరా దొరుకుతుంది. ప్రతిదానికి ఒక ఉత్పత్తి. తెలంగాణలో దొరికే పత్తి ఎక్కడ దొరకదు. తెలంగాణలో ఒక్కటన్నా దారం తయారు చేసే కంపెనీ ఉందా? బట్టనేసే కంపెనీ ఉందా? బట్ట మీద రంగులద్దే కంపెనీ ఉందా? ఎందుకు లేవు? అవన్నీ ఉంటే తెలంగాణకు ఆదాయం రాదా? రైతు గిరాకీ పెరగదా?
ఇవి మనం ఆలోచన చేయవలసిన విషయాలు. తాండూరులో కంది ప్రపంచంలో ఫేమస్. అది ఒకసారి తిన్నోడు బహుశా అమృతం దీని నుంచే తయారు చేసినరేమో అని కూడా అనుకుంటారు. ఆ తాండూరు కంది పంటకి ఎప్పటి నుంచో అడుగుతున్నాం, ఒక బోర్డు వేయండి, పేటెంట్ తీసుకోండి, దీన్ని అమ్మకానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు లేదు. నిజామాబాద్లో పసుపు పండుతుంది, మార్కెట్ లేదు, నాందేడుకు పోవాలి. మంచిర్యాల్లో మామిడి పళ్ళు దొరుకుతాయి, అయితే హైదరాబాద్కి రావాలి, లేకపోతే నాగ్పూర్కు పోవాలి. నాగ్పూర్ మార్కెట్ అయినా ఏమో అని అక్కడి నుంచి నాగ్పూర్ దాకా పోతారు. మంచిర్యాలనే మార్కెట్ ఎందుకు ఉండదు? కరీంనగర్లో ఎందుకు ఉండదు? నల్లగొండలో బత్తాయిలు దొరుకుతాయి, ఆ బత్తాయిలు రైతులు పారబోస్తుంటారు. ఇక్కడ ఇళ్ళల్లో పిల్లలకేమో పండ్ల కోసం మనం జ్యూస్ బాక్సులు కొనుక్కొని వస్తుంటాం. అంటే ఎంత విచిత్రమైన పరిస్థితి. ఒక చిన్న ప్రాసెసింగ్ యూనిట్ ప్రతి జిల్లాలో రాగలిగితే అదనపు ఉపాధి రైతుకు దొరుకుతుంది. అదనపు ఉపాధితో పాటు రైతు బతుకుతాడు. రైతు బతుకుడే కాదు, మనం బతుకుతాం. అది చాలా ముఖ్యం. ఇవాళ మనం పెట్టుకున్న ఈ మీటింగు రైతు కోసం కొట్లాడతలేం, మన కోసం మనం కొట్లాడుతున్నామని గ్రహించగలిగితే రైతు బాగుపడతాడు. అది రైతు కోసం అనుకున్న రోజులు మన మీటింగ్కు జనం రారు. వచ్చిన వాళ్ళు కూడా ఏదో పాపం అని సానుభూతి వ్యక్తం చేసి అవసరమైతే 10 రూపాయలు వాళ్ళు కూడా ఇచ్చి పాపం అందరూ కూడా సహృదయంతో వచ్చిండ్రు. కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రైతు మంచిగా ఉంటే, అమ్మ చాలా బాగా చెప్పింది, రైతు మంచిగా ఉంటే రాజ్యం బాగుంటుంది అని. రాజ్యం అంటే అన్ని రకాలుగా, ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే వ్యవసాయం బాగుండాలి, రాజకీయ సుస్థిరత ఉండాలంటే వ్యవసాయం బాగుండాలి, సామాజిక సుస్థిరత ఏర్పడాలంటే వ్యవసాయం బాగుండాలి. తెలంగాణ వెరసి మొత్తంగా బాగుండాలి అంటే, పచ్చగా ఉండాలి అంటే వ్యవసాయం బాగుండాలి. ఎందుకంటే 160 మంది గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళు సుభిక్షంగా తిని బతికితే ఎంత విశాలమైన మార్కెట్ తెలంగాణలో ఏర్పడుతుంది, ఎంత బ్రహ్మాండమైన ఉత్పత్తి జరుగుతుంది, ఆర్థిక ప్రగతి ఎంత వేగంగా జరుగుతుంది, ఎంత ఉపాధి సౌకర్యాలు కలుగుతాయి, అది ఆలోచించండి. అందుకని ఇది కూడా మరొక రూపంలో తెలంగాణ తన బతుకు కోసం తాను చేసే పోరాటంగా చూడగలిగినప్పుడు చాలా వేగంగా రైతుకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తూ, జై తెలంగాణ. సుప్రీంకోర్టు మాజీ పూర్వ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రసంగం ఆలకించండి. ఎన్నో సందర్భాలు, ఎన్నోసార్లు తెలంగాణ రచయితల వేదిక సమావేశాల్లో మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం చాలా విషాదభరితమైంది. భారతదేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. అన్నిటికంటే దేశంలోనే తెలంగాణ విదర్భాలలో మరింత తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. నా మటుకు నేను సంస్కరణలు అని మనం ఒక ముద్దు పేరు పెట్టుకున్నాం నయా ఉదారవాదానికి. ఆ ఆర్థిక విధానాలు దేశంలో ఎప్పుడైతే ప్రవేశపెట్టబడ్డాయో అప్పటి నుంచి రైతుల పతనం ప్రారంభమైంది. ఇది తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇంతకుముందు మిత్రుడు కోదండరామ్ గారితో మాట్లాడుతూ నేను ఒక మాట అడిగిన, ఈ అభివృద్ధి నమూనాను, ఈ నయా ఉదారవాద అభివృద్ధి నమూనాను అంతగా అమలుపరచలేకపోయినటువంటి ప్రభుత్వాలు, వాటిని బీమారు స్టేట్స్ అంటారు, బీహారు, ఉత్తరప్రదేశ్ల కంటే మన దగ్గర ఆత్మహత్యలు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు అమలు చేతామనుకున్నటువంటి సంస్కరణలు బీహార్లో, ఉత్తరప్రదేశ్లో అంతగా అమలు కాలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అమలు కానివ్వలేదు. మనము ఆ పరిస్థితులను ఇక్కడ తయారు చేస్తే తప్ప సమాజం సంఘటితమై దీనికి పరిష్కారం దొరకడం చాలా కష్టం. ఇది తెలంగాణ రచయితల వేదిక హైదరాబాద్ వారి రైతుల ఆత్మహత్యల మీద భరోసా గీతం పాడుదాం ప్రత్యేక కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.